గత ప్రభుత్వంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భూపాలపల్లి పట్టణంలోని నిరుపేద ప్రజలు. నిరుపేదలమైన తమకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు గత 2 రోజులుగా భూపాలపల్లి పట్టణానికి చెందిన ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించారని, వాటికి సంబంధించిన అలాట్మెంట్ కాపీలు తమకు ఇవ్వాలని అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినా స్పందన లేదని, తమకు కేటాయించిన ఇండ్లను తమకు ఇచ్చేంత వరకు దీక్షలు చేపడతామని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకు కేటాయించిన రూములు కూడా అలాట్మెంట్ చేసిర్రు. వాళ్ళకు ఇంతవరకు కూడా పట్టాలు కూడా ఇవ్వడం లేదు. అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా పోవడం జరిగింది. ఆ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే ఎమ్మెల్యే గారికి తెలుసండి అని అంటాడు. ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కలెక్టర్ పేరు చెప్తున్నాడు. కలెక్టర్ దగ్గర పోతే మళ్ళీ కమిషనర్ పేరు కూడా జరుగుతుంది. కమిషనర్కి తెలుసు అని అంటున్నాడు. అందుకోసం ఇక్కడ అలౌట్ అయినటువంటి బడుగు బలహీన ప్రజలకు ఏ డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో ఎవరి వాళ్ళకు రూములు కేటాయించి వాళ్ళకు అప్పచెప్పకుండా పట్టాలు ఇవ్వాలని చెప్పి వినతి పత్రం కోరుచున్నాం. నమస్కారం ఇచ్చి చెప్తాను సార్. మాకు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకు మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని ఫోన్లు చేసారు. అక్కడికి కలెక్టర్ ఆఫీస్కు రప్పించుకున్నారు. ఇగో నీ రూము ఇది, నీ బ్లాక్ నెంబర్ ఇది, సీరియల్ నెంబర్ ఇది అని అన్నీ చెప్పిర్రు. అన్ని నెంబర్లు ఇచ్చిర్రు. మళ్ళీ అంతలో ఎలక్షన్ల కోడ్ పడ్డది. అమ్మ ఎలక్షన్ల కోడ్ పడ్డది, ఎలక్షన్లు అయిపోయేదాక ఆగండి అమ్మ అన్నాడు. ఎలక్షన్లు అయిపోయినాయి. కొత్త ఎమ్మెల్యే వచ్చిండు. వచ్చినాక సార్ మాకు ఏమైందని మేము మళ్ళీ ఎమ్మెల్యే కాడికి పోయినాం. పోతే అమ్మ మేము అవి కట్టించినవి కాదు, నా బాధ్యత లేదు, కలెక్టర్ ఇస్తాడు, కలెక్టర్కి చెప్పిన దాని మీద నాకు ఎలాంటి హక్కు లేదు అని ఎమ్మెల్యే చెప్పిండు. మళ్ళీ మేము కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ఉండి అంటాడు కదా, అంటే అమ్మ మళ్ళొచ్చే వారం అని అన్నాడు. అట్లా ఒక 10 సార్లు పోయినాం. పోయి మళ్ళీ ఎమ్మెల్యే మీద పెట్టిండు. అమ్మ మేము ముగ్గురం ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్నాడు, కమిషనర్ ఉన్నాడు, నేను కలెక్టర్ని ఉన్నా, ముగ్గురం మేము కూడి ఆలోచించుకొని చెప్తామమ్మా అని చెప్పిండు. మళ్ళీ ఒక రోజు పోయినాం. మళ్ళీ రోజు పోయే వరకు మళ్ళీ ఎమ్మెల్యేని కలవండి అమ్మ అన్నాడు. ఎమ్మెల్యే కాడికి పోయినాం. ఎమ్మెల్యే కాడికి పోతే అమ్మ 10 రోజులు ఆగండి అన్నాడు. ఇంతలో మళ్ళీ ఎలక్షన్ల కోడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ల కోడ్ అయిపోయేదానికి ఆగండి అమ్మ అన్నాడు. ఇగో ఇదివరకు రాక ఆగినాం. ఆగి యాస్ట్ వచ్చింది. మా రూములు మాకు ఇవ్వాలి, మా పట్టాలు మాకు ఇవ్వాలి, మేము కిరాయిలు కట్టలేకపోతాను, రోడ్ల మీద బతకలేకపోతాను అని ఎమ్మెల్యేకు దండం పెట్టి అడుగుతాను.